నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల వైభవ్ సూర్యవంశీ గతేడాది కాలంగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న పేరు దేశీయ క్రికెట్ భారత్ అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన ఈ బిహారీ పిల్లాడు ఐపీఎల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. నేరుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే శతక కొట్టాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా రాణించిన వైభవ్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజా సీజన్లోనూ రాజస్థాన్ రాయల్స్ తరఫున మరోసారి అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా ఈ సీజన్లో ఇప్పటికీ ఆడిన 9 ఇన్నింగ్స్లో కలిపి 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు వైభవ్. తద్వారా అత్యధిక పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ చేతులు మారి ఈ లెఫ్ట్ హ్యాండర్కు చేరింది. దీంతో మరోసారి వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది అభిమానుల ముసుగులో వైభవ్ సూర్యవంశీని తిట్టిపోయడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో టీం బస్సులో వెళ్తున్న సమయంలో వైభవ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటున్నట్లు కనిపిస్తోంది. ఆ సమయంలో కొంతమంది బస్సు బయట నిల్చొని వైభవ్ను ఫోటోలు, వీడియోలు తీయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే వైభవ్ మాత్రం వారి వైపు చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు. దీంతో చాలా ఎక్కువైంది, ఒక్కసారైనా చూడొచ్చు కదా, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అంటూ వైభవ్పై విద్వేష విషం చిమ్మారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తూ అక్కడున్న వాళ్లపై మండిపడుతున్నారు. సిగ్గు లేకుండా 15 ఏళ్ల పిల్లాడిపై ఈ పెద్ద మనుషులు విషం చిమ్ముతున్నారు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ పిల్లాడిని ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తున్నారు. ప్రపంచంలోనే భారీ క్రేజ్ ఉన్న ఐపీఎల్లో ఈ పిల్లాడు ఆడుతున్నాడు, వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ చితక్కొడుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కాస్త సేద తీరితే తమ వైపు చూడలేదంటూ ఇంత దిగజారుతారా, మీకిదో వ్యసనంగా మారింది, పాపం పిల్లాన్ని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.